హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇదొచ్చేసి నిన్నటి వ్లాగ్ కంటిన్యూయేషన్ పెడతానని చెప్పాను గదా! నేను, యాపీ ఇద్దరము మాల్‌కి వెళ్ళాము. సో, అప్పుడేమంటే ఆష దీనికి 'ఎ డే విత్ యాపీ' అనేసి పెట్టాల్సింది టైటిల్ అనేసి అడిగారు. చెప్పారు. అవును అనిపించింది నాకు కూడా. అవును. వ్లాగ్ అంతా ఆల్మోస్ట్ యాపీతోనే ఉన్నాను. యాపీ ఒక సినిమా చూపించింది. అదంతా మీతో షేర్ చేశాను. ఇంకా ఈ వ్లాగ్‌లో ఏమంటే మేము ఏమేమి షాపింగ్ చేసామో అవన్నీ మీకు చూపిస్తాను. ఇంకా ఇదేమంటే టీ కేక్ అనమాట. మీకు గుర్తుందా ఒకసారి భవాని అనేసి నేను తనతో కొలాబ్ చేసున్నాను. తన దగ్గర తను సెండ్ చేసుండింది కేక్స్ కొని పిల్లలకి, నాకు అన్నట్టుగా. దాంట్లో టీ కేక్ అనేసి ఒక పంపించుండింది. నాకు చాలా ఇష్టం వచ్చింది. దాని తర్వాత నేను 2 టైమ్స్ తన దగ్గర ఆర్డర్ చేసుకున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ గుర్తొచ్చి ఇంకా ఇది ఆర్డర్ చేసుకున్నాను. మెయిన్‌గా ఎందుకు ఆర్డర్ చేశానంటే టెడ్డీ మొన్న కేక్ చేసింది కదా! చాలా పర్ఫెక్ట్‌గా చేసింది. సో, నాకు టీ కేక్ చేసిరా అంటే అప్పుడు ఒక ఆంటీ పంపించింది కదా! సేమ్ అలా చేసిస్తాను ఆషాక నీకు అంది. నేను ఆంటీ దగ్గర ఒకసారి తెప్పిస్తాను. దాని టేస్ట్ తినురా. దాని తర్వాత అలా చేసి ఇవ్వు అనేసి అన్నా. దానికోసమే మెయిన్‌గా ఆర్డర్ చేసుకున్నాను తన దగ్గర. ఎందుకో తెలీదు ఈ కేక్ అంటే నాకు చాలా ఇష్టం. అది టీ తాగుతూ తింటే మామూలుగా నేను టీ తాగుతూ హాట్‌గా ఉంటాయి. అలాంటివి తింటాను. కారం, స్పైసీగా ఉండేటివి. అలాంటిది ఫస్ట్ టైమ్ ఈ కేక్ నాకు చాలా నచ్చింది. ఇంకా తనేమంటే పిల్లల కోసం అనేసి ఇది ఎక్స్‌ట్రాగా పంపించారు బిస్కెట్స్. ఎప్పుడు తన దగ్గర ఆర్డర్ చేసుకున్నా హాఫ్ కేజీ ఆర్డర్ చేసుకున్నా. ఈసారి 1 కేజీ ఆర్డర్ చేసుకున్నాను. 2 డేస్‌లో అయిపోయింది. చాలా టేస్టీగా ఉండింది. ఈసారి టెడ్డీ ఎలా చేస్తదో అప్పుడు మీతో షేర్ చేస్తా రెసిపీ. ఎగ్జామ్స్ తర్వాత చెప్పిస్తాను. ఇప్పుడంతా కాదు. ఇంకా ఈ కేక్ కోసం ఎంత జరిగిందంటే నేను మాల్‌లో ఉన్నప్పుడు వాళ్ళు కొరియర్ వాళ్ళు ఫోన్ చేశారు. సరే అక్కడ సెక్యూరిటీకి ఇచ్చేసేయని నేను వచ్చినాక పికప్ చేసుకుంటానన్నాను. అక్కడేమంటే తను బై మిస్టేక్ హౌస్ నంబర్ వేరేది రాసేసింది. ఇంక నేనెళ్లి సెక్యూరిటీని అడిగితే లేదే కేక్ ఏం రాలేదన్నారు. మాకు పక్కనే ఇంకొక అపార్ట్మెంట్ ఉంది. ఒక్కొక్కసారి అక్కడికెళ్ళిపోతా ఉంటా డెలివరీ. సో, అక్కడికెళ్ళేముంది అక్కడే చెక్ చేశాను. ఇదొచ్చేసి మస్లిన్ సిల్క్ మస్లినేనా? జామ్దాని. జామ్దాని మస్లిన్ అంటున్నాను. జామ్దాని మెటీరియల్ అనమాట. డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను. ఫ్లెమింగో చూసారా? ఫ్లెమింగోని చూసి ఫ్లెమింగోని ఈ కలర్ బాగుంది అనిపించి తీసుకున్నాను. ఈ మెటీరియల్ బాగా కనిపిస్తుందా? సో ఇది బాగుంది మెత్తగా. ఇంకా సమ్మర్కి చాలా బాగుంటుంది అనేసి ఇది తీసుకున్నాను. దీనికి దుపట్టా వచ్చింది. చాలా పెద్ద దుపట్టా వచ్చింది. ఇది స్టిచ్ చేయించేసుకొని మళ్ళీ మీతో షేర్ చేస్తాను. దీనికి లెగిన్ వేసుకోవాలి. బాటమ్ ఏం రాలేదు మరి మెటీరియల్. అంతే. ఇప్పుడేమంటే జామ్దాని డ్రెస్ మెటీరియల్ చాలా ట్రెండ్ ఉన్నాయి కదా! నాకు తీసుకోవాలి అనిపించింది. కానీ అఫోర్డబుల్ ప్రైస్‌లో దొరికితే బావుండు అనేసి. ఎందుకంటే అన్నీ 3000, 3500 పైనే ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్. నేను అంత పెట్టి మెటీరియల్‌కి ఎందుకు అంత అనేసి అనుకోని డ్రాప్ అయిపోతా ఉన్నాను ఇన్ని రోజులు. మళ్ళీ నేను ఇప్పుడు ఈ గ్రీన్ శారీ తీసుకున్నాను. ఇంకా నా పండగకి శారీ తీసుకున్నాను సంక్రాంతి పండగకి. తన దగ్గరే గౌరీ అనేసి. సో, తనని అడిగి చూసాను మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. వాళ్ళ దగ్గర డైరెక్ట్ వీవర్స్ నుండి వస్తాయన్నమాట. సో, తన దగ్గర కొంచెం తక్కువ కాస్ట్ పడతా ఉంటాయి. తనని అడిగితే ఉన్నాయి ఆశా గారు అనేసి పంపించారు కొన్ని పిక్చర్స్. దాంట్లో 2, 3 టైప్స్ ఉన్నాయంట జామ్దానిలో. నాకు కావాల్సిన టైప్ తీసుకున్నాను నేను సింపుల్‌గా ఉండాలి అనేసి. నాకు ఈ డ్రెస్ మెటీరియల్ అరౌండ్ 1600 అలా పడింది. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. ఇంకా నాకు ఈ కలర్ లేదు బీచ్ కలర్ లాంటిది తీసుకుందాం సమ్మర్‌కి బావుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను. ఇంకా మెటీరియల్ కూడా చాలా బావుంది ఫ్యాబ్రిక్ అంతా. మీకు లింక్ కావాలంటే అడగండి పెడతాను. నెక్స్ట్ దానికి ఇంకా బాటమ్ ఏమి రాలేదు కదా! సో, లెగిన్ తీసుకుందాం. ఇంకా డ్రెస్ కుట్టించడానికే ఇవ్వలేదు. ఇంకెలాగో షాపింగ్‌కి ఎళ్ళున్నాను కదా! అన్నట్టుగా తీసుకెళ్ళాననమాట మెటీరియల్. ఇంకా అక్కడ బీచ్ కలర్‌ది లెగిన్ కావాలి అనేసి చూజ్ చేసుకున్నాను అక్కడ. ట్విన్ బర్డ్స్ అనేసి అక్కడే ఉంటుంది మాల్‌లోనే. ఎప్పుడు ఇక్కడ తీసుకోలేదు ఒక లెగిన్ కూడా ఎప్పుడు. సో, దీనికోసం అనేసి ఫస్ట్ టైమ్ ఎళ్లి తీసుకున్నాను. దీనికి చుడిదార్ టైప్ లెగిన్ కావాలి అనుకున్నాను. అంటే ఇప్పుడు యాంకిల్ లెంగ్త్ ఫ్యాషన్ కదా! అలాంటిది కాకుండా చుడిదార్ టైప్ తీసుకున్నాననమాట. షాపింగ్ తర్వాత ఇంటికొచ్చేసిన తర్వాత ఏమంటే యాక్చువల్‌గా ఆ రోజు హ్యాపీకి ఎందుకు హాలిడే? రెస్ట్ డే అంట. చెప్తానే ఉన్నింది. ఇంక అందుకే పడుకోవాలంట. మంచిగా పడుకోమని చెప్పినారు వాళ్ళ మ్యామ్. రేపు డాన్స్ చేయడానికి మంచిగా ఉండాలి మీరు. మంచిగా రెస్ట్ తీసుకోండి అని చెప్పారంట. ఇంకా అలా వాడితో పాటు నేను కొంసేపు పడుకునేసాను. ఇంకా టీ పెట్టమంటే సుదర్శన్ ఈవినింగ్ టీ పెట్టాను. టీతో ఇంకా కేక్ అనమాట. టీతో తాగుతూనే ఆ కేక్ హాఫ్ అయిపోయింది. హ్యాపీ మాత్రం లేనే లేదు. చాలా డీప్ స్లీప్‌లో ఉంది. వీళ్ళు గేమ్ ఆడుతా ఉన్నారని తెలిస్తే అసలు లేసి వచ్చేస్తది. ఎంత మంచి నిద్రలో ఉన్నా. అలాంటిది ఆ రోజు రాలేదనమాట. పడుకొనే ఉంది పాపం చాలా అలసిపోయింది అనేసి అనిపించింది. ఇంకా మిల్లెట్స్ బిస్కెట్స్ అనమాట అవి తను పంపించింది. టెడ్డీ హ్యాపీ కోసం ఎక్స్‌ట్రాగా పంపించారు. సో, అది కూడా చాలా టేస్టీగా ఉన్నాయి.
ఇంకా నేను టెడ్డీ కోసం కొంచెం హెల్తీగా చేసి పెడతా ఉందాం అనేసి లడ్డు చేశాను. అప్పుడే అయిపోయింది ఆ లడ్డు. టెడ్డీయే తినింది. నేను అవంతా క్యాప్చర్ చేయలేకపోయాను. టెడ్డీకి చాలా నచ్చింది. భలే ఉందా అశోక, ఇది అయిపోగానే మళ్ళీ చేసి పెట్టు అంటానే ఉన్నింది. మళ్ళీ చేయాలి, ఇంకా చేయలేదు. ఇంకా అలా బిస్కెట్స్ కూడా నచ్చాయి. అవి కూడా హెల్తీగా ఉన్నాయి కదా, తింటా ఉంది. ఇంకా మీరు లాస్ట్ వీడియో పెట్టినప్పుడు ఏమైనా రిపబ్లిక్ డేది వ్లాగ్ పెట్టినప్పుడు ఈ డ్రెస్ అడిగారు, ఆశ దీని లింక్ ఇవ్వమనేసి. ఇది యాక్చువల్గా జూడియోలో తీసుకున్నాను. వైట్ కలర్ రిపబ్లిక్ డేకి బాగుంటుంది, నా దగ్గర లేదు అన్నట్టుగా ఆ రోజు ముందు రోజే ఎందుకో వెళ్ళున్నాను యాపీ కోసం మెయిన్గా. సో అప్పుడు తీసుకున్నాను అనమాట. దాని కింద నేను నా దగ్గర కాటన్ ప్యాంట్ ఉంటే అది వేసుకున్నాను. జూడియోలో మీడియం సైజ్ తీసుకున్నాను. చాలా నచ్చింది నాకు నిజంగా అసలు ఇది. దీనికి ఒక బెల్ట్ కూడా ఇచ్చారు, కానీ బెల్ట్ వేసుకుంటే అంతగా నచ్చలేదు నాకు. అందుకని బెల్ట్ తీసేసి నార్మల్గా వేసుకున్నాను. మీకు ఎక్కడైనా జూడియో దగ్గరలో, ఇప్పుడు ఎక్కడ చూసినా జూడియో ఉంది కదా, అందరికీ అవైలబుల్ ఉంది. సో ఎక్కడ దగ్గరలో ఉంటే మీరు ట్రై చేయండి, ఉంటుంది. ప్రజెంట్ మొన్ననే తీసుకున్నాను, రిపబ్లిక్ డేకి ముందు రోజే తీసుకున్నాను దీన్ని. ఇంకా స్టైల్ యూనియన్లో షాపింగ్ చేసాం కదా నేను హ్యాపీ కలిసి, అది కూడా జూడియో లాగే ఉంది. ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయన్నమాట, మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి. సో అవి తీసుకున్నాం కదా, ఏమేమి తీసుకున్నాం చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో అని చెప్పాను కదా, పదండి చూద్దాము. బాగా పెట్టుకో పింక్ ఫస్ట్. మళ్ళీ బాగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఈ కలర్ టీషర్ట్ నాకు చాలా నచ్చింది. బాగా చేయనన్నా, బాగా వేసుకో. అది చూసి చెప్తున్నా. ఆ రోజు నేను టీ షర్ట్స్ అందుకే టీ షర్ట్స్ తెమ్మన్నా. అది మేము మాకు బిల్ అయిపోయింటెడ్డా, వచ్చేటప్పుడు కనిపించాయి, మళ్ళీ వెళ్ళి తెచ్చా. బ్లూ అన్నిటికంటే గ్రీన్ కూడా బాగుంది అన్నిటికంటే కలర్ కదా. ఇంకా లాస్ట్ టైం ఒకసారి వ్లాగ్ పెట్టినప్పుడు ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పాను కదా మీకు, హ్యాపీకి డ్రెస్సెస్ అనేవి టైట్ అయిపోతున్నాయి అనేసి. సో కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. ఇవి ఇయర్ అంతా కంప్లీట్గా వస్తాయి అనేసి అనుకుంటున్నాను. అది ఉన్నాయి అమ్మ, వాటిలో ఇంకా ఉన్నాయి. ఇంకా ఇవి ఎంత అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చాయి మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది హ్యాండ్స్. ఇలా ఉంటే తీసుకొని ఉండ, నేను హ్యాండ్స్ చూడలేదు. బాగానే ఉంది లే, బాగా వీడికి లేదు కదా ఈ కలర్ అసలు అని తీసుకున్నా. ఎందుకు బాగుండదు? ఏది ఇదా? బాగుంటుంది ఏదో. వైట్ కూడా తెచ్చా ఉంటే ఇండిపెండెన్స్ డేకి వేసుకో హ్యాపీ, ఇది ఇప్పుడు అంతా వేసుకోకు, ఓకే? చెరీస్ ఉన్నాయి దానిపైన, అంతేనా హ్యాపీ? ఇది ఒకటే కాదు, ఉండే హ్యాపీ ఇస్తా నేను. ఇది ఒకటి, అన్ని చూడటా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్. 129, 149 ఒకటి ఉంది, 149 ఒకటి. ఇది 149 నాకు ఇలాంటిది బాగుంది కదా, 129. అవును. అమ్మా ఫ్రీ వైట్ పేపర్, ఇది బ్లాక్, ఇది 149. మళ్ళీ ఫోల్డ్ చేసి పెడతానులే. ఇదేంది? ఇది కూడా షార్ట్ హ్యాండ్స్ బాగుంది. ఇది 5 రూపీస్ అంట. తీరా, ఇది పింక్. ఇది నీట్గా అట్సే పెట్టే, ఓపెన్ చేయ ఒక్కొక్కరిది. అది ఇచ్చేసాను, మళ్ళీ చెప్తా. ఒక లెగ్గిన్ తెచ్చుకున్నా అంటట. పో, ఎవరో వచ్చేది ఫస్ట్. అది నాది తీసుకుంటాను, అది కూడా నాదే. దానికి స్లీవ్స్ ఉన్నాయి, కుట్టించాలి. వాడు డ్రెస్సులు తీసుకెళ్ళిపోయిందా? మరి ఏం చూపిస్తుంది? బాగా తీరా, ఇట్లా వేసి చూడు, జస్ట్ అట్లా. కాటన్ ఏం కాదు. ఇది ఒకటి తీసుకున్న టాప్, ఇది వచ్చేసి 699. ఇది దీని ప్రైస్ ఎంత? మీ ట్రిపుల్ 9 వేసుకొని చూపిస్తాను. యాప్ ఒకటి తీసుకున్నా. అన్నీ అవి లేవు డార్క్ కలర్స్లో. ఈ ఫ్రాక్ భలే నచ్చింది, కాటన్గా ఉంది, క్యూట్గా ఉంది. హ్యాండ్ స్లీవ్స్ చూడు ఎంత బాగున్నాయో. ఇలా వేసుకొని చూడలేదు, వాడు చూడాలి. అప్పటికే జస్ట్ వేసుకొని తిరగాలి వాడు. బాగుంది కదా.
షూ సేమ్ అదే బ్లాక్, ఇది బాగుంది. ఒకటి లైట్ కలర్ ఒకటి డార్క్ కలర్. షుగర్ నీకు నానా హ్యాబిట్స్ ఉన్నాయి మామ. ఎందుకు లైట్ డార్క్ అన్నా? నాన్న ఒక డ్రెస్ నచ్చితే అన్ని కలర్స్ అది బుక్ చేసి పెట్టుకుంటాను. అలా కాదురా, వాడికి రా అట్లా తీసుకున్నాను. నాకు కనేసి ఎప్పుడు తీసుకున్నాను బాగా దాన్ని. ఈ బూట్ కట్ ప్యాంట్ కావాలంట, లెగ్గిన్. నాకు ఇష్టం బూట్ కట్. అంతేనా? హ్యాపీ డ్రెస్సెస్ అయిపోయాయి. నా డ్రెస్సెస్ నేను వేసుకున్నప్పుడు చూపిస్తాను నేను మీకు. జపనీస్ బొప్పాది వేసుకొని కూడా చూసాడు. ఇక టర్న్ తీ, జాపనీస్ కాదే. ఏదో ఒక లాంగ్వేజ్ లేదా తీ. ఆ కలర్ ప్యాంట్కి భలే ఉంటుంది. ఉందా బాబా దగ్గర కలర్ ప్యాంట్? ఉండాలి. లేదు ఉండాలి. స్లో ఉంది, బాగుంది కదా. నువ్వు కనిపెడతా ఉండా ఇప్పటి వరకు, మళ్ళీ వస్తా. బాయ్. మా సుదర్శన్ కోసం తెచ్చిన టీ షర్ట్ చాలా బాగుంది. మా సుదర్శన్ కూడా నచ్చింది, వేసుకొని కూడా చూసేసాడు. ఇంకా దానికి ప్యాంట్ సెట్ చేస్తే లాస్ట్కి మా సుదర్శన్కి ఆ కలర్ ప్యాంట్ ఉందన్నమాట, మ్యాచింగ్ ప్యాంట్. సో అలా సెట్ చేసి పెట్టాను. అవుటింగ్ అని చెప్పాను కదా, అప్పుడు వేసుకోవచ్చని. ఆ టీ షర్ట్ కాస్ట్ వచ్చేసి 2499. దాంతో నాకు 3-4 డ్రెస్సెస్ వచ్చి ఉంటాయి. ఇంకా ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా నచ్చింది. దీంట్లో వైట్ కలర్ కూడా ఉంది. వీటికి పింక్ అంటే ఫేవరెట్ అనేసి తీసుకున్నాను. కాటన్ అంటే ఇంకా రాను సమ్మరే కదా, బాగుంటాయి, ఫ్రీగా ఉంటాయి అనేసి ఆ ఆలోచనతో తీసుకున్నాను. ఇంకా లెగిన్స్ తీసుకున్నాను, ప్యాంట్స్ తీసుకున్నాను. లెగిన్స్ నేను దీంట్లో తీసుకున్నానులేండి, చూపిస్తాను మీకు. అమెజాన్లో తీసుకున్నాను. యాక్చువల్లీ మ్యాక్స్లో లెగిన్స్ పిల్లలకి చాలా బాగుంటాయి. నేను ఆన్లైన్లోనే తీసేసుకుంటాను. మ్యాక్స్ అమెజాన్లో దొరికిపోతాయి. అంటే వీటికి స్కూల్కి వేసుకోవడానికి తీసుకుంటూ ఉంటాను. అట్లా మళ్ళీ ఒకటి బ్లాక్, ఒకటి వైట్ ఒకటి తీసుకున్నాను. ఇంకా ఈ టీషర్ట్ వచ్చేసి జూడియోలో తీసుకున్నాను అనమాట. ఇది 69 రూపీసే. కొంచెం టైట్ అయ్యాయి. దీనికంటే పెద్ద సైజెస్ ఇంకా లేవు, అయిపోయాయి అనుకుంటాను. 11 to 12 అనే ఉంది, కానీ ఇదొక టైప్ ఆఫ్ ఫిట్టింగ్ అనమాట. కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది అనిపించింది. అయినా ఇప్పటికి బాగానే ఉంది. సరేలే 69 రూపీసే కదా అన్నట్టుకు దీంట్లో ఒక 2-3 కలర్స్ తీసుకున్నాను. ఇంకా ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి వేసేసుకోవాలి అని కూర్చుంది కొత్త డ్రెస్సెస్లో. సరే అనేసి ఆ క్రీమ్ కలర్ది ఒకటి తీసుకొచ్చాను కదా, అది అదే ఫ్రాక్ లాగా కింద ఇట్లా ఉంటుంది అనమాట. దాని కింద లెగిన్ కూడా వేసుకోవచ్చు, పిల్లలకి ఫ్రీగా ఉంటే అట్లానే వేసుకోవచ్చు. అదొకటి బ్లాక్, అదొకటి తీసుకున్నాను. దాంట్లో ఆ కలర్ వేసేసుకొని ఉంది. అదేంటో పిల్లలకి లైట్ కలర్స్లోనే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. కాకపోతే లైట్ కలర్స్ వేయాలంటే ఇలాంటి పిల్లలకి మెయిన్గా భయం అనమాట, ఎక్కడ పాడు చేసుకుంటుందో. అయినా డౌట్ఫుల్గానే వేసాను దాన్ని. ఇంకా చెప్పానుగా అమెజాన్లో తీసుకున్నాను వైట్ లెగిన్. మెయిన్గా ఏమంటే రేపు ఫైనల్ ఏంది యాన్యువల్ డే ఫంక్షన్కి వైట్ లెగిన్ కావాలనిందంట మ్యామ్. అది వేసుకొని రమ్మనిందంట వచ్చేటప్పుడు యూనిఫామ్ కింద. సరే అందుకనేసి ఆర్డర్ చేయి అనేసి వచ్చినప్పటి నుండి అంటా నేను స్కూల్ నుండి. సో అది నిన్న ఆర్డర్ చేసేసారనమాట. ఇది దీని ప్రైస్ వచ్చేసి 249. సో 11 to 12 ఇయర్స్ది ఆర్డర్ చేస్తున్నాం. వాడికి 9 ఇయర్స్ హ్యాపీకి. 9 to 10 ఏమంటే అది టైట్ అవుతా ఉంది, అందుకంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. వైట్ ఒకటి, ఇది బ్లాక్ లెగిన్స్ ఉన్నాయి. అవి కొంచెం టైట్గా అదేమంటారు, ఈ స్కూల్ స్టార్టింగ్లో తీసుకున్నాను, 4th స్టార్టింగ్లో. అందుకనే సరే ఒక పెద్ద సైజ్ తీసుకుందాము ఒకటి అన్నాడు. వైట్తో పాటు బ్లాక్ కూడా తీసుకున్నాను అనమాట, సేమ్ సైజ్. చాలా బాగుంటుంది దీంట్లో ఫిట్టింగ్, ఈ ఫ్యాబ్రిక్ బాగుంటుంది. మీరు గమనిస్తున్నారో లేదో, ఇయర్ స్టార్టింగ్ నుండి యూనో చూపించాను, అది కొన్ని రోజులు ఆడారు. దాని తర్వాత జెంగా ఆడారు, అదే బిల్డింగ్స్ లాంటివిగా ఉంటుంది కదా, వుడ్తో ఉండే గేమ్ అది. ఇంకొన్ని రోజులు ఏమంటే ఆ మ్యాజిక్ స్టిక్స్, ఏదో స్టిక్స్ ఆ స్టిక్స్ గేమ్ ఆడాము. దాని తర్వాత ఇప్పుడు PS5 స్టార్ట్ చేశారు. అమ్మ టెడ్డీ హ్యాపీ కంటే మా సుదర్శన్కి దీని మీద పిచ్చి ఎక్కువ అయిపోతా ఉంది అసలు. వాళ్ళిద్దరు లేనప్పుడు నన్ను కూడా ఆడమంటారు. నాకు అలాంటివి ఇంట్రెస్ట్ ఉంది. మెయిన్గా టెన్షన్గా ఉండే గేమ్స్ అసలు ఆడను, ఆ టెన్షన్స్ పెట్టుకోను. మెయిన్గా నాకు రమ్మంటారు దాంట్లో. ఇంకా లాస్ట్ వ్లాగ్లో చెప్పాను, గుర్తుందా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఒకటి తీసుకున్నాను, అన్నీ మంచివి ఉండవు, ఒకటి ఫేక్ ఉంటాయి కొన్ని అనేసి. సో అట్లాంటిది ఇది కడాయి చిన్నదిగా భలే యాడ్స్ వస్తూ ఉన్నాయి దాంట్లో. టెంప్టింగ్గా ఉంది, తీసేసుకుందామా. నా దగ్గర చిన్న బాండ్లీలు మాడి కాదు, అదేమంటారు, పాడైపోయినాయి. అయినా అదే యూస్ చేసుకుంటున్నాను ఎప్పటి నుండో కదా, ఒక కొత్త తీసుకుందాము అనేసి అనుకుంటూ ఉన్నాను. అది ఈజీగా దొరికింది, చూడడానికి ఏమంటే ఇలా చాలా బాగుంది, క్వాలిటీగా ఉంది అనుకున్నాను. ఇది 599 అనమాట. సరే తీసుకుందాంలే అనేసి ఆర్డర్ పెట్టుకున్నాను. అది కూడా ఫస్ట్ ఒకసారిగా చూసి వెంటనే చేయలేదు, ఒక 1 వీక్ నుండి నాకు అది వస్తూనే ఉంది. సో అట్లా ఆర్డర్ పెట్టాను. తర్వాత ఇది ఒక 1 వీక్ వచ్చింది. అసలు ఎలా ఉందంటే
ఎలా చెప్పాలి నేను? ఎంత తేలిగ్గా ఉందంటే అంత తేలిగ్గా ఉంది. అసలు వేస్ట్ అనమాట. శుద్ధ వేస్ట్‌గా ఉందది. దాన్ని చూడగానే బీపీ వచ్చేసింది. ఇంక వెంటనే వాళ్ళకి మెయిల్ పెట్టాననమాట. 2, 3 డేస్‌లో రిటర్న్ ఉంది అని చెప్పేసి పెట్టున్నారు. సో, పెట్టున్నాను. పెడితే దాని ఐడీ నెంబర్ ఇవ్వడం మర్చిపోయాను. ఆర్డర్ ఐడీ నెంబర్. మళ్ళీ అది అడిగారు వాళ్ళు. ఆర్డర్ ఐడీ పంపించండి అనేసి. అది పంపించున్నాను. ఇంకా వాళ్ళ దగ్గర నుండి రిప్లై ఇవ్వలేదు. అది రిటర్న్ తీసుకుంటారో తీసుకోరో తెలియట్లేదు. ఇంకా ఏ సైట్‌లో అంటే ఇది వెన్సా అనే సైట్ అనమాట. VENSAA అనుకుంటాను. ఆ సైట్‌లో తీసుకున్నాను. సో, అన్నీ చూసినవన్నీ కరెక్ట్‌గా మంచిగా ఉండవు. కానీ రిటర్న్ పాలిసీస్ ఇట్లాంటివి ఉంటే పర్వాలేదు. ఫేక్ అనవసరం లేదు. కాకపోతే రిటర్న్ కూడా ఉండవు ఒక్కొక్కసారి. ఇంకా మన క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టేసినా కూడా ఇచ్చేసి వెళ్ళిపోతారు. చచ్చినట్టు మనం క్యాష్ పే చేయాల్సిందే ఆ టైంలో కూడా. మళ్ళీ మీరు రిటర్న్ పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, మాకు మనీ ఇచ్చేయండి ఇప్పుడే అనేసి అంటారు వాళ్ళొచ్చి. అట్లాంటివి చాలా జాగ్రత్తగా షాపింగ్ చేస్తూ ఉండాలి. ఎంత గలీజ్‌దంటే అండి మా అమ్మాయి అసలు చెప్పలేమండి అంత గలీజ్‌ది. అమ్మా వైట్ తుడుచుకోవచ్చు. అసలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు బీపీ కాదు కదా! బీపీ కంటే ఇంకేదైనా ఉందేమో తెలీదు. అదొచ్చేస్తది నాకు. ఆహ్, ఎందుకులేండి ఇప్పుడు కూడా వస్తా ఉంది మాట్లాడుతుంటే. కొత్త డ్రెస్ అది వేసేటప్పుడు ఎన్ని సార్లు చెప్పానో జాగ్రత్తగా పెట్టుకోవాలి హ్యాపీ, నువ్వు పాడు చేసుకోకూడదు అనేసి. సగం ఏమంటే వీడిట్లా చేసుకుంటా ఉంటుందనేసి నేనే తినిపిస్తా ఉంటాను. సగం ఏమంటే వాడు సరిగ్గా తినడనేసి ఇంక నేనే తినిపిస్తా ఉంటాను వాడికి. ఇంకోటి ఈరోజు మార్నింగ్ తీసాను ఒక వీడియో క్లిప్ చూపిస్తాను. ఇదండి మా హ్యాపీ స్కూల్ వాటర్ బాటిల్ ఎంత నీట్‌గా ఉందో చూడండి. ఏం చేస్తా ఉంటుందో అర్థం కాదు. బూడిద ఏమంటారా? బుడద. బుడద ఎక్కడ ఉంది అక్కడ మన అపార్ట్మెంట్లో? ఏమో కింద ప్లే ఏరియాలో ప్లే ఏరియాలో సాండ్ ఉంటుంది. వాటర్ వేసి ఉంటుంది. వాటర్ వేసి దాన్ని ఏదో చేస్తుంటుంది. కిందకి వెళ్ళేటప్పుడు ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తుందండి ఈవినింగ్స్. వాడి దగ్గర కడిగించాలిరా ఒకరోజు. ఈరోజు మార్నింగ్ లంచ్ ప్యాక్ పెడుతూ ఉంటే ఇంక వాటర్ బాటిల్ కడగాలి కదా, అప్పుడు కడుగుతుంటే అది అలా కనిపించింది అనమాట. వీడియో తీశాను మీతో షేర్ చేయాలి అనేసి. మా హ్యాపీకి తెలిసింది అనుకోండి ఇంకంతే. అంటే ఇలాంటివన్నీ వీడియోలో పెట్టొద్దమ్మా అనేసి అంటూ ఉంటుంది. మెయిన్గా వాడి మీద చాడీలు ఇలాంటివి. గుడ్గా అయితే పెట్టమంటూ ఉంటుంది. ఇంకా ఇది హాట్‌స్టార్‌లో 'చంద్రయాన్' సిరీస్ వస్తా ఉంది. శ్రియ ఇంకా నకుల్ మెహతా గారిది. చాలా బావుందసలు. యాపిని పెట్టుకొని అది వాడికి చూపిద్దాము దాని గురించి అంతా అనేసి, ఇస్రో గురించి అని తెలుసుకుంటదనేసి చూసాము. 5 ఎపిసోడ్స్ ఉన్నాయి అంతే. ఇంక నాకెందుకో హాఫ్ బాయిల్ తినాలి అనిపించిందనమాట. 3 వేసుకొచ్చాను. ఒకటి యాపీ కావాలనింది. వాడికొకటి ఇచ్చాను. ఇంకా 2 నేను వేసుకొని తింటున్నాను. ఈ మధ్యలో ఉంది చూసారా యోక్ పాట్, అది తినాలంటే నాకు చాలా ఇష్టం అసలు. చాలా రోజుల తర్వాత ఇలా వేసుకొని తింటున్నాను. ఇంతకుముందు భలే ఇష్టంగా తినేదాన్ని. ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఎప్పుడు తినాలనిపిస్తా ఉంటుందంటే మెయిన్‌గా నేను థర్స్‌డేస్, ట్యూస్‌డేస్, సాటర్‌డేస్ తినాను కదా, అప్పుడు తినాలనిపిస్తా ఉంటుంది. ఎందుకో తెలీదు మరి. ఇంకా 'చంద్రయాన్' సిరీస్ ఏమంటే నేను హ్యాపీ కలిసి 3 డేస్‌లో కంప్లీట్ చేసాం. 5 ఎపిసోడ్స్ ఏమో ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మెయిన్‌గా హ్యాపీ నాతో చూడడం ఇదే ఫస్ట్ టైమ్ అనమాట ఇలా సీరీస్‌లో. ఇంకా హ్యాపీ కోసం మెయిన్‌గా చూడాలి అనిపించింది. ఇంకా నకుల్ మెహతా ఏమంటే తను ఒక సీరియల్ చూసేదాన్ని స్టార్ ప్లస్‌లో. 'పంఖురి' అనేసి ఒక సీరియల్ చాలా బావుంది. ఆ హీరోయిన్ పేరు పంఖురి. ఆ సీరియల్ పేరు గుర్తు రావట్లేదు. అలా అతన్ని చూసి అప్పుడు చూసాను కదా అన్నట్టు గుర్తొచ్చి పెట్టుకున్నాను జస్ట్. ఇంకా శ్రియ గూడా ఉన్నారు దాంట్లో. ఇంకా అలా చూసాను. చూస్తూ ఉంటే ఇది హ్యాపీతో చూస్తే బావుంటుంది పిల్లలతో అనిపించి, ఇంకా వాడిని గూడా పిలిస్తే వాడు ఇంట్రెస్ట్ చూపించాడు. మంచిగా చూసాడు. వాడికి ఎక్కలేని డౌట్‌లన్నీ వస్తున్నాయి. క్లియర్ చేసుకుంటూ చూసుకుంటా ఉన్నాము. ఇంకోటేమంటే ఈసారి మనం అక్కడికి వెళ్దాం అమ్మా అనింది. మనం అక్కడి వరకే వెళ్ళాంరా. సూలూరుపేటకి వెళ్ళాం కదా, ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడ షార్ ఉంటుందిరా. అక్కడికి శ్రీహరికోట అక్కడే రా అవన్నీ లాంచ్ చేసేది. ఎంత బావుంటుందో తెలుసా? నువ్వు సైంటిస్ట్ అవ్వ హ్యాపీ పెద్దయినాక. అవన్నీ అలా మాట్లాడుకుంటూ చూసామన్నమాట. ఇంకా యోక్ పాట్ ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు తినడము. ఎంత యమ్మీగా ఉంటుందో, టెంప్టింగ్‌గా ఉంటది. మీరు చేసుకొని తినండి. కానీ ఎక్కువ తినకండి. లావు అయిపోతాము. ఏమంటే ఒక దాని మీద సాల్ట్ తర్వాత అది కారం వేసుకున్నాను, మిర్చి పౌడర్. ఇంకో దాని మీద సాల్ట్, పెప్పర్ వేసుకున్నాను. ఇంకా ఎగ్ వైట్ అంతా తినేసేయాలి. లాస్ట్‌లో యోక్ పాట్ పెట్టుకొని ఉంటాను. ఒక్కసారిగా అంతా లోపలగా పెట్టేసుకుంటాననమాట. అది సెమీగా ఉండాలి. ఫుల్‌గా బాయిల్ అవ్వకూడదు. అప్పుడు యమ్మీగా ఉంటుంది. మా సుదర్శన్‌కి అది ఫుల్‌గా ఇలా ఫ్రై చేసేసుకుంటాడనమాట. అటుపక్క, ఇటుపక్క అలా తినలేడంట. సుదర్శన్, టెడ్డీ పడుకునేసారు. ఇంకా మేము ఇద్దరమే ఉన్నామంట పడుకోవడానికి. సో ఇక్కడితో వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. రోజు వ్లాగ్ పెట్టేస్తాను చెప్పేసి షాక్ అవ్వకండి. నాకు అలా అలవాటు చేసుకుంటున్నాను మెల్లిమెల్లిగా రోజు పెట్టాలి అనేసి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.